హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మెహందీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇక్కడ నేను ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ కొన్ని మెథడ్స్ అయితే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అయితే చూడండి. ఇన్స్టెంట్ మెహందీ తయారు చేసుకోవడానికి సింపుల్గా మనకు జీలకర్ర అలాగే షుగర్ ఉంటే చాలండి. మనం ఈజీగా లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు మనము అంత కష్టపడి చేసుకోవాలన్నా బయట తీసుకుంటే పోతుంది కదా, 10 రూపీస్ వేస్తే ఇస్తారంటారు కదా, అందులో ఏ కెమికల్స్ కలిపినారో తెలియదు కదండి. ఈ విధంగా మనం లిక్విడ్గా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి 6 months వరకు ఉంటుంది. ఇక్కడ నేను వచ్చి 2 స్పూన్స్ వచ్చి జీలకర్ర తీసుకున్నాను. అలాగే 2.5 స్పూన్ అంటే కొంచెం తక్కువగా 3 స్పూన్స్ దాకా షుగర్ తీసుకున్నానండి. రెండింటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నె తీసుకోవాలండి. నేను ఒక చిన్న గిన్నె పెట్టేసుకున్నాను ముందే వీటి కోసమని. సో లిక్విడ్కి అలాగే ఈ మెహందీస్ లిక్విడ్ చేసుకునే దానికి ఒక గిన్నె అనేది పక్కన పెట్టుకున్నాను. మీరు ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత దీనిపైన వాటర్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వాటర్ని వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు అండి. లిక్విడ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా మనకు లిక్విడ్ అనేది తయారైపోతుంది. చూడండి, పొగ అనేది వస్తూ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే మనము జీలకర్ర షుగర్ వేసుకున్నాం కదండి, ఒక పేపర్ పెట్టైనా వేసుకోవచ్చు అండి, మీకు ఈజీగా క్లీనింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్టేజ్లో మనకి పైన వాటర్లో చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చి పొగలు వస్తున్నాయంటే మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇక లిక్విడ్ అయితే బాగానే వచ్చిందండి, చూస్తున్నారు కదా. సో నేను తీసేటప్పుడు కొంచెం పడిపోయిందిలేండి వేడిగా ఉండడం వల్ల. సో ఈ లిక్విడ్ అయితే మనము ఒక 4 handsకి సరిపోతేమైనా ఉంది ఇప్పుడు లిక్విడ్ అయితే. ఇక్కడ మనం లిక్విడ్ వేసుకున్న తర్వాత కుంకుమ అనేది కూడా మనము మంచి కుంకుమ వేసుకున్నామంటేనే మనకి రెడ్గా పండుతుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి. ఈ లిక్విడ్లో నేను కొంచెం లిక్విడ్ అయితే మనం స్టోర్ చేసుకోవాలంటే ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. లేదు ఇంకా మనకి కొంచెమే ఉంది పడిపోయింది కాబట్టి నేను ఈ విధంగా కొంచెం మంచి రెడ్గా ఉండేది గోపురం కుంకుమ అయితే బాగుంటుందండి. ఆ కుంకుమని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను డిజైన్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లిక్విడ్ మనం స్టోర్ చేసుకోవడం ఏంటంటే ఒక డబ్బాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. కొంచెం కుంకుమని యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు లిక్విడ్లో సరిపోతుంది అంతే. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి 6 months వరకు ఉంటుంది. నేను అలాగే చేసి పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప ఉంది. సో తనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ స్కూల్లో అలా కావాలన్నప్పుడు వెంటనే మనకి పారాని అలా కొనుక్కోకుండా మనకి ఇదైతే బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు చేయాలంటే కూడా కష్టం కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా మనము ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు దొరకని వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటివి. సో ముందే అయితే మనం వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం కాబట్టి ఓపిక ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే మీ సపోర్ట్ అయితే నా ఛానల్కి ఇవ్వండి. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ టైం అవి నాకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకైతే. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.